హాయ్ గైస్, నథింగ్ CMF ఫోన్ 1 ఫైనల్గా నేను అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయింది. సో బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB కార్డ్ ఆఫర్స్తో కలుపుకుంటే 15,000 రూపీస్ ప్రైస్లో ఇండియాలో లాంచ్ అయింది. సో 8GB ర్యామ్ అండ్ 128GB చూసుకుంటే అరౌండ్ 18,000 రూపీస్ ప్రైస్లో ఇండియాలో లాంచ్ అయింది. సో చాలామంది అయితే అడుగుతున్నారు ఈ CMF ఫోన్ 1ని అండర్ 15,000 బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అని చెప్పి. సో లైక్ ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది కంప్లీట్గా అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అసలు 15,000 బడ్జెట్లో తీసుకోవాల్సిన ఫీచర్స్ ఏమున్నాయి, సో ఫైనల్గా తీసుకోవచ్చా లేదా, ఇలా కన్క్లూజన్లో అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఇలాంటి టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఒకవేళ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందే చాలా మంది రీసెంట్గా వీడియోస్ అయితే చేస్తున్నారు. సో CMF ఫోన్ 1ని 15,000 బడ్జెట్లో తీసుకోవద్దు, ఇది ఒక వర్స్ట్ ఫోన్, ఇది ఒక మంచి ఫోన్ కాదు అని చెప్పి. సో వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారో అయితే నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ మొబైల్ అండర్ 15,000 బడ్జెట్లో అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో మీకు 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో 15,000 బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అండ్ 120Hz రిఫ్రెష్ డిస్ప్లే, సో ఖచ్చితంగా చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది 15,000 బడ్జెట్లో. ముఖ్యంగా డిస్ప్లేలో మాత్రం లైక్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా చాలా బెటర్గా ఉన్నాయి. సో ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 4Kలో కూడా ఈజీగా ఇదైతే ప్లే చేస్తుంది. అండ్ 2000 nits పీక్ బ్రైట్నెస్తో కూడా వస్తుంది. ఆఫ్కోర్స్ మీకు అవుట్డోర్ అండ్ ఇండోర్ కండిషన్స్లో కానీ లైక్ బ్రైట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఓవరాల్గా డిస్ప్లే మాత్రం 15,000 బడ్జెట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్లీ చూసుకుంటే జస్ట్ మీకు డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. అంటే సో మీకు బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ అయితే ఉంటుంది. సో వాటిని మీరు రిమూవ్ చేసుకుని మీరు డిఫరెంట్ ప్యానల్స్ని మీకు బ్లూ కలర్, రెడ్ కలర్ మీకు ఏది నచ్చితే దాన్ని అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యానల్స్ కూడా మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి కొనుక్కొని మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఎప్పుడైనా మీకు కలర్ నచ్చకపోతే. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక వాలెట్ లాగా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ల్యాన్ యార్డ్ అని చెప్పి మనం పాతకాలం నోకియా మొబైల్స్లో సో మెడల్ వేసుకుంటాం కదా, అలా ల్యాన్ యార్డ్ అని చెప్పి కొత్త ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ CMF ఫోన్ 1కి. ఇవన్నీ కూడా అడిషనల్గా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అది వేరే విషయం. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఏవైతే ప్యానెల్స్ని చేంజ్ చేసుకునే కాన్సెప్ట్ ఉందో ఇది మాత్రం చాలా చాలా యూనిక్గా చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇందులో Dimensity 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా చూసుకుంటే 7200 ప్రాసెసర్కి చాలామంది ఇది సక్సెసర్, ఒక మంచి ప్రాసెసర్ అని అనుకుంటారు, కానీ నెంబర్స్ అయితే పెరిగినాయి తప్ప ఖచ్చితంగా దీనిలో క్లాకింగ్ స్పీడ్ కానీ అండ్ లైక్ మీకు ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ కానీ సో అన్నీ కూడా 7200 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ 7300 అనే ప్రాసెసర్ అఫ్కోర్స్ ఇదే బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే 7200 ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు లైక్ AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకున్నా అండ్ గీక్ బెంచింగ్ స్కోరింగ్ చూసుకున్నా సో ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఈవెన్ క్లాకింగ్ స్పీడ్తో సహా. కాకపోతే మీకు డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనబడదు, ఎందుకంటే దీనిలో మీకు నథింగ్ OS వస్తుంది కాబట్టి. సో కంప్లీట్లీ 0% బ్లోట్వేర్తో ఉంటుంది, మీకు ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. సో ఖచ్చితంగా మీకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేస్తున్నామనే ఎక్స్పీరియన్స్ అయితే, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో ఉంటుంది, ఎందుకంటే నథింగ్ OSతో వస్తుంది కాబట్టి. సో Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో 2 years మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో OS అప్డేట్స్ వస్తాయి అండ్ దాంతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. సో అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం మీకు ఈ ఫోన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కెమెరాస్కి వెళ్తే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ చూసుకుంటే Sony 882 సెన్సార్తో వస్తుంది. సో ఇది ఒక పవర్ఫుల్ సెన్సార్, ఖచ్చితంగా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది సో బ్యాక్ కెమెరా ఓకే బాగానే ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఫొటోస్ అయితే మనకి పోర్ట్రేట్ షాట్స్ కానీ కొన్ని బాగానే వచ్చాయి. మరీ లో లైటింగ్ కండిషన్స్లో మాత్రం మనకి మేబీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయకపోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 watts ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు ఎలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రాదు, అడిషనల్గా మీరు 1,300 రూపాయలు పెట్టి సో ఫ్లిప్కార్ట్లో ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఖచ్చితంగా మీకు ఆల్మోస్ట్ ఆల్ 7 to 6 hours ఈజీగా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీనిలో UFS 2.1 స్టోరేజ్ వస్తుంది అండ్ LPDDR4X ర్యామ్ సపోర్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా స్టోరేజ్ అనేది కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది, ఎందుకంటే UFS 2.1 అనేది స్టిల్ 2024లో కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది. సో దాంతోపాటు మనకి ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ అన్ని ఫోన్స్ కూడా డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంటే మాత్రం ఇది సింగిల్ స్పీకర్ అనేది నాకు కొంచెం మీకు ఒకవేళ మీరు ఎక్కువ ఆడియో కంటెంట్, వీడియో కంటెంట్ ఎక్కువ చూస్తున్నట్లయితే కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఫైనల్గా అండర్ 15,000 బడ్జెట్లో ఈ ఫోన్ని తీసుకోవద్దని చాలామంది అయితే అంటున్నారు, కానీ సో ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అండ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి కలర్ ప్యానెల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే నథింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసుకుంటే
చూసుకుంటే మాత్రం సో 15,000 బడ్జెట్లో ఒక ప్యూర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మొబైల్ లాగా మనం ఎందుకు ట్రీట్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఫైనల్గా వెళ్ళే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.